వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటి మీకు ఆ 49 డేస్లో? దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ అనిపించిన డేస్ ఏంటి మీకు? అదంతా ఒక షో అండి, అదంతా యాక్టింగ్, అదంతా ఒక నటన, అది రియాలిటీ షోనే. మనకేమి యాక్టింగ్ చేయమని చెప్పరు, కానీ జనాలు వచ్చిన వాళ్ళందరూ యాక్టింగే చేస్తారు అక్కడ. బాగా కనిపించడానికి యాక్టింగే చేస్తారు. అది నాకు తెలుసుకోవడానికి 3 రోజులు పట్టింది. ఇలాంటి ఇంత మాట్లాడేస్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు, అందరూ మాట్లాడుతున్నారు. అప్పటికి నన్ను అన్నారంట బయట అందరూ, ఈ అమ్మాయి మాట్లాడట్లేదు. ఏదో కట్టప్ప అంటారు, ఇంకేదో అంటారు, ఏదేదో అంటారు. నాకు ఏం అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ కట్టప్ప కాదు, నాకు తెలీదు. ఇందులో ఎవరు కట్టప్ప కాదు. మనకి స్క్రిప్ట్ ఎలాంటివి వస్తాయంటే, ఇవాళ నువ్వు మన ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మన ఇద్దరం విడిపోవడానికి ఒక గట్టి కాన్సెప్ట్ పంపిస్తారు, అలాగా. కానీ రియాలిటీ ఏం ఉండదు. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అయినా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ కాదు. అక్కడ అన్నాలు తినిపించుకుంటారు, అన్నం ముద్దలు పెట్టుకుంటారు, హగ్గులు చేసుకుంటారు. ఎలిమినేట్ అవ్వట్లేదు అంటే ఇంకో హగ్గు. నాకు అవన్నీ అలవాటు అవ్వలేదు. నేను అలాగా ఉన్నాను. నేను అలాగా ఉంటే చాలా మందికి నచ్చాను. స్టార్టింగ్ లో నచ్చలేదు, బట్ చాలా మందికి నచ్చాను. బట్ షోకి అది కరెక్ట్ కాదు. షోకి టీఆర్పీ ఇస్ ఇంపార్టెంట్.